అందరికీ నమస్కారం. ఇన్ ఏ వార్ ఆఫ్ ఈగో ద లూజర్ ఆల్వేస్ విన్స్. ఆ అహంకారాల మధ్య జరిగే పోరాటంలో ఓడిపోయిన వాడే ఎప్పుడూ గెలుస్తాడు. ఇక్కడ వార్ ఆఫ్ ఈగో అంటే ఇద్దరు వ్యక్తులు నేనే గొప్ప, నేనే సరైన వాడిని, నేను ఎందుకు తగ్గాలి అనే అహంకారంతో ఒకరితో ఒకరు పోటీ పడడం. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు అని మనం అనుకుంటాం. కానీ ఇది చెప్పేది ఏమిటంటే అహంకారాన్ని వదిలి వెనక తగ్గిన వ్యక్తే నిజమైన విజేత. ఒక చిన్న ఉదాహరణ. ఇద్దరు స్నేహితుల మధ్య చిన్న విషయంలో గొడవ వచ్చింది అనుకుందాం. ఒకరు మొదటి నువ్వే క్షమాపణ చెప్పాలి, మరొకరు నేను ఎందుకు చెప్పాలి, నువ్వే తప్పు చేశావు. ఇద్దరూ తమ మాటే గెలవాలని ప్రయత్నిస్తే గొడవ ఇంకా పెరుగుతుంది, స్నేహం కూడా దెబ్బతింటుంది. కానీ ఒక వ్యక్తి సరే ఈ గొడవని ఇక్కడతో ఆపుదాం, మన స్నేహం ముఖ్యం అని అహంకారాన్ని పక్కన పెడితే అతను బయటికి చూస్తే తగ్గినట్లు కనిపిస్తాడు, కానీ నిజానికి అతనే గెలిచినవాడు. ప్రతి విషయాన్ని గెలవాల్సిన అవసరం లేదు. కొన్ని వాదనలో మన మాట నిజమే అయినా దాన్ని నిరూపించడానికి గొడవ పడడం అవసరం లేదు. అహంకారం సంబంధాలను దెబ్బతీస్తుంది. నేనే సరైన వాడిని అనే ఆలోచన ఎక్కువైతే స్నేహాలు, కుటుంబ సంబంధాలు, మంచి అవకాశాలు కూడా కోల్పోవచ్చు. తగ్గడం బలహీనత కాదు, అవసరమైనప్పుడు ఒక అడుగు వెనక్కి వేయడం పిరికితనం కాదు, అది పరిణతి మరియు ఆత్మ నియంత్రణ గుర్తు. ప్రశాంతత కూడా ఒక విజయం. ఎదుటి వారిని ఓడించడం కంటే మన కోపాన్ని, అహంకారాన్ని నియంత్రించుకోవడం గొప్ప విజయం. సంబంధాలు గెలవడం ముఖ్యం. వాదనలో గెలిచి ఒక మనిషిని కోల్పోవడం కంటే కొంత తగ్గి మంచి సంబంధాలను కాపాడుకోవడం విలువైంది. నువ్వు ప్రతి వాదనలో గెలవాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో నీ అహంకారాన్ని ఓడించగలిగితే అదే నీ జీవితంలో గొప్ప విజయం. అందుకే ఎదుటివాడిని ఓడించడం కంటే మనలోని అహంకారాన్ని ఓడించడం గొప్ప గెలుపు. మనకు ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ మౌనంగా ఉండాలో, ఎక్కడ తగ్గాలో తెలుసుకోవడం నిజమైన జ్ఞానం.